2029 పార్లమెంట్ ఎలక్షన్స్లో సౌత్ ఇండియన్ వేసే ఓటుకు వాల్యూ లేకుండా పోతుందా? మీరు వేసిన ఓటు ఇంకొక రాష్ట్రానికి పవర్ ఇస్తే? ఇది కేవలం డీలిమిటేషన్ కాదు, ఇది డెవలప్మెంట్ అంతకంటే కాదు, ఇది పవర్ షిఫ్ట్ మాత్రమే. డీలిమిటేషన్ అంటే కేవలం నియోజకవర్గాల మ్యాప్ మారడం మాత్రమే కాదు, రాజకీయ భూకంపం. ఇంకో 3-4 ఏళ్లలో సౌత్ రాష్ట్రాల ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా సెంట్రల్లో ఓ పార్టీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? మీ రాష్ట్రానికి పార్లమెంట్లో పవర్ తగ్గిపోవడం మాత్రమే కాదు, అసలు పవరే లేకుండా పోతుంది. మీరు ఓటు వేసి గెలిపించిన మీ ఎంపీ వాయిస్ ఢిల్లీ పార్లమెంట్లో వినిపించకపోతే, మీ ఎంపీ ఓటు వేసినా వేయకపోయినా పార్లమెంట్లో ఏదైనా బిల్లు ఈజీగా పాస్ అయితే, వీటన్నింటికీ కారణం ఒక్కటే, డీలిమిటేషన్. ఇది సౌత్ వర్సెస్ నార్త్ వార్ కాదు, ఇది ఫెయిర్ వర్సెస్ అన్ఫెయిర్కి సంబంధించినది. డీలిమిటేషన్ దేశాన్ని బలపరుస్తుందా లేక విభజిస్తుందా? ఇది సీట్ల గేమ్ కాదు, 30 కోట్లకు పైగా ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్రజల భవిష్యత్తు. ఈ డీలిమిటేషన్ని ఇప్పుడే పూర్తిగా అర్థం చేసుకోవాలి, లేకుంటే మన భవిష్యత్తు వేరొకరి చేతుల్లోకి వెళ్ళడం ఖాయం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. బ్రిటిషర్స్కి భారతీయులు పన్నులు కట్టినట్లే ఇప్పుడు సౌత్ ఇండియన్స్ కేవలం ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడానికి మాత్రమే పనికి వస్తారా? ట్యాక్సులు కట్టేది మీరైతే మీ తరఫున డిసిషన్స్ తీసుకునేది ఇంకొక రాష్ట్రం అయితే ఎలా ఉంటుంది? అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది నిజంగానే జరుగుతుందా అంటే జరగకూడదనే ప్రతి సౌత్ ఇండియన్ కోరుకుంటున్నాడు. కానీ నిజంగానే అలా జరగకుండా ఉండగలదా అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, పవర్ అంతా నార్త్ స్టేట్స్ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. ఇప్పటికే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ సౌత్ రాష్ట్రాలను అన్ని విభాగాల్లో చిన్నచూపు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డీలిమిటేషన్ అంటే సీట్లు పెరగడం మాత్రమే అనుకోవడానికి లేదు, కొన్ని రాష్ట్రాల పవర్ తగ్గిపోవడం కూడా. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల పవర్ పెరగడం. ఆ పవర్ పెరిగే రాష్ట్రాలు నార్త్ స్టేట్స్ అయితే, పవర్ తగ్గించుకోబోయే స్టేట్స్ మాత్రం సౌత్ స్టేట్సే. డీలిమిటేషన్ ప్రాపర్గా పక్కాగా సైంటిఫికల్గా జరగకపోతే జరిగేది ఇదే. ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ చేయకుండా జాప్యం చేసింది. వాజ్పేయి హయాంలో కూడా డీలిమిటేషన్ జరగకుండా ఆపేశారు. అసలు ఏంటి ఈ డీలిమిటేషన్? ఒక్కసారి చూద్దాం. పెరిగే జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అనేది జనాభా మార్పులకు అనుగుణంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను, స్థానాల సంఖ్యను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ. ఇది ప్రతి జనగణన తర్వాత జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం జనాభాకు సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం. ఈ కమిషన్ నిర్ణయాలు చట్టబద్ధమైనవి, అంతేకాదు కోర్టులో కూడా ఎవరూ సవాలు చేయలేని పరిస్థితి. ప్రతి 10 ఏళ్లకోసారి మన దేశంలో జనాభాను లెక్కిస్తారు, దాన్నే సెన్సస్ అంటారు. ఈ సెన్సస్ ఆధారంగానే చట్టసభల్లో సీట్లు పెరిగే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఇప్పటి వరకు డీలిమిటేషన్ అనేది 79 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కేవలం 4 సార్లు మాత్రమే జరిగింది. తొలిసారి 1951 సెన్సస్ ఆధారంగా 1952లో లోక్సభ సీట్లు 489గా నిర్ధారించారు. రెండోసారి 1961 సెన్సస్ ఆధారంగా 1963లో లోక్సభ సీట్ల సంఖ్యను 522కి పెంచారు. ఇక మూడోసారి 1971 సెన్సస్ ఆధారంగా 1993లో లోక్సభ సీట్లను 545కి పెంచారు. గత 50 ఏళ్లుగా లోక్సభ సభ్యుల సంఖ్య 545 వద్దే నిలిచిపోయింది. నాలుగోసారి 2001 సెన్సస్ ఆధారంగా 2002లో సీట్లను పెంచకుండా నియోజకవర్గాలలో కొన్ని మార్పులు చేర్పులు మాత్రమే చేశారు. అంటే నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా ఉన్న నియోజకవర్గాలనే జనాభా ఆధారంగా కొంచెం మార్పులు చేసి మ్యాప్సే కొద్దిగా మారిపోయాయి అన్నట్టు. కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలుపరచడంలో ఆటంకాలు రాకూడదని 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణలో 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్యలో మార్పు చేయకూడదని చెబుతుంది. అంటే 1971 సెన్సస్ తర్వాత సీట్లు ఫ్రీజ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం 2001లో జనగణన సెన్సస్ ఆధారంగా 2002లో అయిన డీలిమిటేషన్ జరగాల్సింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ఫ్రీజ్ 2026 వరకు ఉంది. ఆ నిషేధం గడువును పార్లమెంటు 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు పొడిగించింది. ఈ నిషేధం ముగుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో సీట్ల పెంపు విషయంపై దృష్టి పెట్టింది.
అంటే 2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ తప్పనిసరి అయింది. అంటే 2029లో ఎన్నికలు 2021 జనాభా లెక్కల ప్రాతిపదికన పెరిగిన స్థానాలు ఉన్న చట్టసభలకు జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ 2021లో జరగాల్సిన జనగణన ఇంతవరకు మొదలు కాలేదు, జరగలేదు. సో ఇక్కడ సెన్సెస్ జరగకుండా అసలు ఏ ప్రాతిపదికన సీట్ల పెంపు ఉంటుంది? ఉన్నదల్లా 2011 సెన్సెస్ మాత్రమే. 2011 సెన్సెస్ ఆధారంగా 2029 ఎలక్షన్స్కి సీట్ల పెంపు సంఖ్య ఏమాత్రం సమంజసంగా ఉంటుంది? లోక్సభకు పెరగబోయే స్థానాలకు సరిపోయేలా ఎక్కువ మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించుకున్నాం. కొత్త భవనం కొత్త సభ్యులతో నిండుకుండలా కలకల్లాడుతూ ఉండాలని బీజేపీ ప్రభుత్వం కూడా భావిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ కొత్తగా పెరిగే సీట్ల విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే నార్త్లో సహజంగా జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ విపరీతంగా ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు సౌత్కు ఇక ఏ ప్రాధాన్యత ఇస్తారు? ఇప్పటికే సౌత్పై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తుంటాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదే ధోరణితో ప్రవర్తిస్తాయి. ఒకవేళ నార్త్లో ఎంపీ సీట్లు ఎక్కువగా పెరిగితే మన పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ నార్త్లో ఎంపీ సీట్లు పెరిగితే మనకు ఏం అభ్యంతరం లేదు. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెరగాల్సిందే. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఎంపీలు పెరుగుతూనే కదా ఆ ప్రాతిపదికన నిధులు సౌకర్యాలు ఆ పార్లమెంటు స్థాయిలో ఉన్న ప్రజలకు వచ్చేది. అలా జరగకపోతే అంతమంది ట్యాక్స్ కడతారు, కానీ అంత సౌకర్యాలను ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఎలా జరుగుతుంది అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తక్కువగా ఉంది. గత 50 ఏళ్లుగా ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని పద్ధతిగా ఫాలో అవుతున్నాయి. అదే సమయంలో నార్త్ స్టేట్స్ విపరీతంగా జనాభా పెరుగుదలలో దూసుకుపోతున్నాయి. ప్రతి దశాబ్దానికి ఒక్కసారి జనాభా లెక్కలు నిర్వహించిన తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచాలి. 1971 వరకు ఈ పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఆ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా పాటించాయి, ఫాలో అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం సరిగా పాటించలేదు. ఉదాహరణకు తెలంగాణలో జననాల రేటు సగటున 16.4 ఉండగా అదే ఉత్తరప్రదేశ్లో 25.4గా ఉంది. అయితే జనాభా నియంత్రణను విధానంగా తీసుకున్న సమయంలోనే నియంత్రణను పాటించిన రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయని భావించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల వరకు పునర్విభజన చేయవద్దని చట్టం చేశారు. 2001లో మళ్ళీ పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటికీ అప్పటి ప్రధాని వాజ్పేయి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్ల పాటు తటస్థంగా ఉండాలని చట్టం చేశారు. అంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. అయితే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పటి వరకు జరగలేదు. ఒకవేళ కేంద్రం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే 1971 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ఇక్కడ దక్షిణాది ప్రజలు చెబుతున్న మాట. లేకపోతే జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాల చేతుల్లోకి పవర్ వెళ్లి తమ ప్రాతినిధ్యం తక్కువ అవుతుందనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అందుకే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాయి సౌత్ స్టేట్స్, సౌత్ ప్రజలు. దీనికి ప్రధాన కారణం మొత్తం జనాభా పెరుగుదల గ్రోత్ రేట్. ఒకసారి సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల జనాభా పెరుగుదల రేటు చూద్దాం. కేరళలో 60 నుంచి 70%, తమిళనాడులో 70 నుంచి 80%, ఏపీ అండ్ కర్ణాటకలో 80 నుంచి 110% పెరుగుదల ఉంది. కాగా మొత్తం దేశ జనాభాలో సౌత్ షేరు 1971లో 24% ఉండగా ఇప్పుడు 2026లో 20% కంటే తక్కువగా ఉంది. అంటే జనాభా పెరిగింది, కానీ చాలా నెమ్మదిగా పెరిగింది. అదే సమయంలో నార్త్ ఇండియా స్టేట్స్ అయిన యూపీ, బీహార్, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల గ్రోత్ రేట్ చూస్తే మొత్తం గ్రోత్ సుమారుగా 130 నుంచి 170% వరకు ఉంది. యూపీ, బీహార్లో చాలా ఎక్కువ గ్రోత్ ఉంది. ఫెర్టిలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంది అక్కడ. కాగా మొత్తం దేశ జనాభాలో నార్త్ స్టేట్స్ షేర్ ఒకసారి చూసుకున్నట్లయితే 1971లో 40% ఉండగా ఇప్పుడు 43%గా ఉంది. అంటే నార్త్ స్టేట్స్లో జనాభా వేగంగా పెరిగింది. గత 50 ఏళ్లలో సౌత్ జనాభా 80% పెరిగితే నార్త్ జనాభా 150% పెరిగింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంటు సీట్లు ఉండగా అవి 48కి పెరిగి 128కి చేరుతాయి. బీహార్లో 30, మధ్యప్రదేశ్లో 18, మహారాష్ట్రలో 20, రాజస్థాన్లో 19 పెరుగుతాయి. అదే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3, తమిళనాడులో 2 మాత్రమే పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బిలో బర్త్ రేట్ ఉన్న కేరళలో ప్రస్తుతం ఉన్న 20 స్థానాల్లో ఒకటి తగ్గి 19కి చేరుతుంది. సో ఇక్కడ కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలకు అన్యాయం కాకూడదు, మంచి పనికి శిక్షల అసలే మారకూడదు. అసలు దక్షిణాది రాష్ట్రాలు అనే కోణంలో చూడడం ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా దక్షిణాది అనేది ఉత్తరానికి భిన్నమైన వ్యవస్థ. ఇక్కడ ఉన్నది ద్రవిడ సంప్రదాయం. ఇక్కడ భాషలు వేరు, ఒకరిది మరొకరికి అర్థం కానంత భిన్నమైన భాషలు ఉంటాయి. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఉమ్మడి వారసత్వానికి ప్రతీకలు. ఆహారం, ఆహార్యం, సంగీతం, నృత్యం, పేర్లు, పండగలు, పెళ్లిళ్ళు, గుళ్ళు, గోపురాలు అన్నింటిలోనూ ఉమ్మడి సంస్కృతి సంప్రదాయం కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ ఉత్తర భారతీయులు ఇప్పటికీ అర్థం చేసుకోలేని సత్యం. ఉత్తర భారతదేశానికి ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీలో ఇప్పటి వరకు మన దేశంలో అధికారంలోకి వచ్చాయి. ఒక రకంగా అవన్నీ నార్త్ స్టేట్స్ పార్టీలని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పార్టీలు ద్రవిడం అనే విషయాన్ని అసలు అర్థం చేసుకోవడమే కష్టం. అర్థం చేసుకోవడం కాదు కదా, పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. అందుకే ఎంత ప్రయత్నించినా నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సౌత్లో శాశ్వతంగా పాగా వేయలేకపోతున్నాయి. దీనిని ఏ రాజకీయ మేధావులు కూడా కాదనలేరు. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తి దక్షిణాదిలోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భావన దేశ సమగ్రతకు మంచిది కాదు. ఈ విషయాన్ని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. కుటుంబ నియంత్రణ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి జనాభా పెరుగుదలను దక్షిణాది రాష్ట్రాలు బాగా అరికట్టగలిగాయి. ఒకనాడు కీలకమైన ప్రభుత్వ విధానాన్ని బాగా అమలు చేసినందుకు గాను దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ సీట్లు కోల్పోయే విధంగా పనిష్మెంట్గా మారడం ప్రమాదకరం. ప్రభుత్వ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకునే విపత్కర పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది దక్షిణాది రాష్ట్రాల అసంతృప్తి, ఆందోళనకు ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశం స్టాలిన్ని కలవరపెడుతోంది. అందుకే స్టాలిన్ డీలిమిటేషన్ పత్రాలను కాల్చి పడేశారు. కానీ మిగతా సౌత్ లీడర్లు తూతూ మంత్రంగా ట్వీట్స్ మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ కలవరపాటు కేవలం స్టాలిన్కే ఎందుకుంది? మిగిలిన దక్షిణాది నేతలు ఎవరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఏమో, ఏ నాయకుడి చుట్టూ ఎవరి చేతులు ఉందో ఎవరికి తెలుసు. వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు రాష్ట్రాల భవిష్యత్తును ఉత్తరానికి తాకట్టు పెట్టబోతున్నట్లే ఉంది కదా. డీలిమిటేషన్ జరిగి సీట్ల పెంపు విషయంలో సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే దేశంలో రాజకీయ ప్రాధాన్యం కోల్పోనున్నాయి తెలంగాణ సహా 5 సౌత్ ఇండియన్ స్టేట్స్. ఉత్తరాదికి కేవలం ట్యాక్స్ కట్టే రాష్ట్రాలుగా మిగిలిపోనున్నాయి సౌత్ ఇండియన్ రాష్ట్రాలు. 4-5 హిందీ బెల్ట్ రాష్ట్రాల మెజార్టీ సీట్లతో దేశ సమగ్రతను దెబ్బతీయడమే అవుతుంది. 2011 లెక్కల ప్రకారం జరిగితే మాత్రం డీలిమిటేషన్ అనేది దేశ సమైక్యతకు మరణ శాసనం లాంటిది. డీలిమిటేషన్ అనేది దేశ సుదీర్ఘ భవిష్యత్తుకు సంబంధించినది. ఆగమేఘాల మీద కాకుండా అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ముందుకు పోవాలి. ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలి. పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను విభజించాలి. దేశం మొత్తం మినిమం 50 రాష్ట్రాలు ఉండే విధంగా చొరవ తీసుకోవాలి. గ్రోత్ సాధించిన రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇచ్చి ఆ ర్యాంకింగ్ల ప్రకారం రాజ్యసభ సీట్ల శాతం కూడా ఉండాలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నార్త్ స్టేట్స్ 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా జనాభా నియంత్రణ పాటించాలి. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి గ్రోత్ స్టేట్స్కి రాజ్యసభ సీట్లను పెంచి 10 ఏళ్ళు టైం తీసుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసి నార్త్ స్టేట్స్ జనాభా నియంత్రణ అమల్లోకి తెచ్చిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలి. ఇప్పటికిప్పుడు రాజకీయాల ప్రయోజనాల కోసం చేస్తే మాత్రం సౌత్ ఇండియా తీవ్రంగా నష్టపోయి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పెంపు కోణంలో మాత్రమే చూడకుండా దేశ భవిష్యత్తు కోణంలో చూస్తేనే ఇప్పటి నుండే ప్రక్రియ మొదలుపెట్టి సైంటిఫికల్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందనుకుంటున్నారా? ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా చేస్తే సౌత్ స్టేట్స్కి నష్టం జరగకుండా ఉంటుందనుకుంటున్నారు? కమెంట్ చేయండి. అంతేకాదు ఈ యూస్ఫుల్ ఇన్ఫోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అవగాహన కల్పించండి.